ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ, హిందూ మతంలో లేదా మన సనాతన హిందూ ధర్మంలో భగవంతుని చేరుకోవడానికి 4 రకాల మార్గాలు చెప్పారు. ఇప్పటివరకు మనం తెలుసుకున్నది దేవాలయ వ్యవస్థ, విగ్రహారాధన, వీటి గురించి. ఈ మార్గానికి ఒక పేరుంది, భక్తి మార్గం అంటాం. భక్తితో భగవంతుని తలుచుకోవడం. కలియుగంలో అన్ని మార్గాల కన్నా కూడా భక్తి మార్గమే విశేషమైనదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే అన్నమాచార్యుల వారు, రామదాసు వారు, త్యాగయ్య, భక్త కబీరదాసు, ఇట్లా ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళు భక్తి మార్గం చేత తరించారు. కాబట్టి ఈ భక్తి మార్గమే విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఏమిటి భక్తి మార్గం అంటే? గుడికి పోవడం, యాంత్రికంగా ఒక కొబ్బరికాయ కొట్టడం, దాని ప్రదక్షిణాలు చేయడం, ప్రసాదం స్వీకరించడం, కాసేపు కూర్చోడం, ఇంటికి వచ్చాడు. ఇదేనా భక్తి? ఇవన్నీ చేయగానే మనం ఒక భక్తి మార్గంలో ఉన్నట్లా? అసలు భక్తి అంటే ఏమిటి? విభక్తి లేనిది భక్తి. విభక్తి అంటే విడిపోవడం, కలిపేది భక్తి. దేనిని కలిపేది భక్తి? పైన ఉండేటువంటి పరమాత్మని ఇక్కడ ఉండేటువంటి జీవుడితో కలిపేది భక్తి. కుడి చెయ్యి పరమాత్మకు ప్రత్యేక అయితే, ఎడమ చెయ్యి జీవుడికి ప్రత్యేక అయితే, రెండో కలిపి పెట్టే భక్తికే నమస్కారం అనే పేరు. రెండో కలవడమే భక్తి. అయితే ఏవైతే మనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని మనం భక్తిగా భావించి అదే భ్రమలో బతుకుతూ పోతూ ఉన్నాం. ఎంతసేపటికి బాహ్యంగా మనం చేసేటువంటి ఈ అన్ని ఉపచారాల మీద ధ్యాస పెట్టి ఇవే అంతిమం, ఇవే అల్టిమేట్ అన్నట్లుగా చేసినందువల్ల మన బుద్ధి రెండుగా విడిపోయి మనసే వేరు, చేసేటువంటి బాహ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు వేరుగా మారిపోయింది. నిజానికి భక్తి అంటే నీవు మనస్సుతో సమర్పించేది భక్తి. ఇక్కడ మనం 3 విషయాలు గమనించాలి. నామ రూప క్రియ. ఎదురుగా స్వామి ఉన్నాడు, రూపం కనపడుతోంది. నువ్వు సాధన చెయ్యగా 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 ఆ రూపం లోపలికి వెళ్తుంది. ఇక్కడ చూసుకోవడం ప్రారంభం అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. రూపము రూపరహితము. జపం చేస్తాం పెద్దగా, ఓం నమో నారాయణాయ చేస్తూ ఉంటాం. చెయ్యగా 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 చాలా కాలానికి బాహ్యంగా పలికే మంత్రం కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. రూపం లోపలికి వెళ్తుంది, నామం లోపలికి వెళ్తుంది. క్రియ ఏవైతే ఈ ఉపచారాలు చేస్తున్నావో స్వామివారి ముందు కూర్చొని క్రియారూపకంగా చాలా కాలం చేసి నీ మనసు ఒక స్థితి దాటుకున్న తర్వాత అవి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పటిదాకా చేసింది బహిర్యాగం, ఇప్పుడు చేసే అంతర్యాగం. ఇప్పుడు లోపల చేసేటువంటిది అంతర్యాగం. నామము నామరహితము, రూపము రూపరహితము, క్రియ క్రియారహితము. ఈ 3 ఇప్పుడు ఏకస్థమవుతాయో దానినే సమాధి అంటాం. సమాధి అంటే ధి అంటే బుద్ధి, సమమైన బుద్ధి కలిగి ఉండడం అంటాం. ఈ లోపల ఈ బాహ్యమైన బహిర్యాగానికి, లోపల జరిగే అంతర్యాగానికి ఈ మధ్యలో మనం చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ఏవైతే నీ యొక్క ఆధ్యాత్మిక సాధనకు ఆటంకాలుగా భావిస్తున్నామో, నీ కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ అని చెప్పబడేటువంటి అరిషడ్వర్గములు, వీటిని నువ్వు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అన్నిటికీ అడ్డం అదే. ఇవన్నీ పెట్టుకుని ఏం చేసినా దాని ఫలితం ఉండదు. ఎంత మంచి వెండి బంగారు గ్లాస్ అయినప్పటికీ కూడా లోపల మురికి చేరితే దాంట్లో పాలు పోసినా అమృతం పోసినా తాగడానికి పనికిరావు.
అట్లాగే అహంకారం, నేను, నాది, నేను, నాకు బాగా డబ్బు ఉంది, నాదొక పెద్ద గొప్ప కులం, ఇంకోటి ఇంకోటి. ఇవన్నీ కూడా నీచమైనటువంటి అంటారు పెద్దలు. అహం పోవాలి. వెంకటేశ్వరం చెప్పావు, అహం పోతే ఎంత పోతుండలే అయ్యా, అహాన్ని పోగొట్టుకో. ఇవన్నీ చేసేది కూడా అహం నిర్మూలన కోసమే. ఎవరైనా బాబా దగ్గరికి భక్తులు వచ్చినప్పుడు భిక్షకి వెళ్ళమనేవాడు 5 ఏళ్ళలో. ఎందుకని? అహం పోవడానికి, నేనది పెద్ద గొప్పవాడిని ఆ భావన పోయి ప్రతి ఒక్కరూ నారాయణ స్వరూపులే, ప్రతి ఒక్కరూ నారాయణ స్వరూపులే. వారి అంతరంగా ఉండేది కూడా నారాయణుడే. అంతర్బహిచ్చ నారాయణ. అంతరంగా ఉండేటువంటిది ఆయనే, లోపల ఉండేటువంటిది ఆయనే. కాబట్టి నీ లోపల నువ్వు ఎలా నారాయణ చూసుకుంటున్నావో అందరిలో కూడా నారాయణ చూసేట తత్వం నీకు పెరగాలంటే నువ్వు భిక్షకెళ్ళమనేది బాబా. ఈ బహిర్యాగం అనే పూజలు అన్నీ ఇప్పుడు చేస్తూ పోతుంటామో కొంతకాలానికి నీ మనసు పరిపక్వత చెంది ఒక మెట్టు పైకెక్కి దీని లోపల ఉండే అంతరార్థాన్ని పట్టుకోవడం ప్రారంభిస్తావు. ఈ ప్రారంభించినందువల్ల లోపల నీకు అంతర్యాగం మొదలవుతుంది. అప్పుడు ఏమవుతాయి? అంతర్యాగం మొదలైతే అంటే నిర్దోషం హితమం బ్రహ్మ. ఎక్కడ కూడా నీకు దోషం కనిపించదు. సర్వ జగత్తు కూడా ఆ భగవంతుడు ఇచ్చినటువంటిదే. నీ కళ్ళము జరిగే ప్రకృతి అంతా కూడా, కొంతమంది మాయ అంటారు, కానీ గీతలో చెప్పాడు నా మాయ నేనే సృష్టించానని చెప్పాడు. నా మాయ ద్వారా మాత్రమే నన్ను చేరుకుంటా ఉన్నాడు గీతలో. కాబట్టి ఏది చూసినా మొత్తం భగవత్ సృష్టి, ఇది భగవంతుడే సృష్టించాడు. అందుకని సృష్టి ద్వారా సృష్టికర్తను చేరుకోవాలి. ఒక నిత్యం ద్వారా మిద్దె మీదకి వెళ్ళినట్లుగా సృష్టి ద్వారా సృష్టికర్తను చేరుకోవాలి. సృష్టిలో ఏముంది? నువ్వు బాహ్యమైన కళతో చూస్తే మాయగా కనపడుతుంది. ఆ మూడో కంటితో చూస్తే మొత్తం భగవత్ స్వరూపంగా భావిస్తుంది. మరి నువ్వు చెప్తే ఎలాగయ్యా అంటే శ్రీకృష్ణ విశ్వరూపం చూపించాడు. మొత్తంతా నేనే ఉన్నాను, సర్వ సృష్టి మొత్తం నేనే ఉన్నాను చూపిస్తూ మళ్ళీ ఏం చెప్పాడు? వాళ్ళ అమ్మకు నోదరి చూపించాడు. ముందు లోపల కూడా ఉన్నాను, పూర్తిగా నేనే ఉన్నాను. ఆ మన్ను తిన్నామని బలరాముడు చెప్తే వాళ్ళమ్మ తెరువు నోరు అనగా నోదరి చూస్తే మొత్తం భవన భాండం అనేది లోపల చూపించేశాడు. అంటే బయట ఉండేది వాడే, లోపల ఉండేది వాడే. ఇది ఎలా వస్తుందయ్యి అంటే సాధన చేత, ఆలోచన విధానము చేత, ఆలోచన మార్చుకోవడం ద్వారా సాధ్యపడుతుంది. అంతే తప్ప ఈ కళ్ళతో చూస్తే ఈ ప్రపంచం అంతా కూడా నీకు ఎప్పుడు నెగటివ్గా కనపడుతూనే ఉంటుంది. కాబట్టి రమణ వారు చెప్పినట్లుగా నేనెవరో తెలుసుకునే ప్రయత్నం చేయి. అసలు నేను ఎవరు, ఎందుకు వచ్చా భూమి మీదకి, నాతో ఏం పని భూమి మీద, ఏం చెయ్యాలి నేను, నాకు ఆ బంధం ఏమిటి, నాకు బాధ్యత ఏమిటి, ఈ బంధానికి బాధ్యతకి తేడా ఏమిటి, ఈ పాప పంకెలం ఎందుకు జరుపుకుంటూ ఉన్నాను నేను, దీన్ని బయటపడాలని నేనేం చేయాలి? ఇవి కొంచెం సునిశ్చితంగా మనం పరిశీలిస్తే మనకు తత్వం అర్థమవుతుంది. మళ్ళీ చూద్దాం. స్వస్తి.